ఆగో రాష్ట్రంలో మళ్ళొక కొత్త పంచాయతీ షురువైంది. షురువైందా కావాలని షురు చేసిండ్రా తెలియదు కానీ మన చిరంజీవి సార్ చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, అదే 6 అడుగుల బుల్లెట్. ఆ బుల్లెట్ తూట ఎన్టీఆర్ భవన్ మీదకే గురిపెట్టి కూసుందని చాలా మంది ప్రచారం చేస్తుండ్రు. ఇప్పుడు ఏడ చూసినా ఇదే ముచ్చట. ఇంతకు పవన్ కళ్యాణ్కి ఏమైంది? తెలుగుదేశానికి ఏం ఒరిగింది? అసలు ఇది మొరిగిందెవరు? మీరే చూడండి, అర్థమవుతుంది. కానీ తెలుగుదేశం వాళ్ళు ఏం తెలివికొచ్చిండ్రువా? పవన్ కళ్యాణ్ను పార్టీలా గుంజుకపోయేందుకు ఏమేం చేయాలనో అవన్నీ చేస్తున్నారు. అగజూడు వస్తున్నాడని ఒకరు, మాట ముచ్చటొడిచిపోయిందని ఇంకొకరు, అంత అయిపోయిందిగా పసుపు కండువ మెడలేసుకుండే మిగిలిందని మళ్ళొకరు. తెలుగుదేశం పార్టీలకు పవన్ కళ్యాణ్ వస్తాడా? ఈ మాటలు విన్నాక ఒకసారి చెప్పుండ్రి. ఏం చేయాలి? కాంగ్రెస్ దేశాన్ని దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలా? ఇది ఏం రాజ్యం? కాంగ్రెస్ రాజ్యం ఏ రాజ్యం? దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం. చెప్పు, ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఇదేమి రాజ్యం? ఈ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం తరిమి కొట్టాలంటే వచ్చే ఎన్నికల వాళ్ళని పంచి ఊడిపోయాలా? ఓటేసి తరిమి 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 కొట్టాలి. కన్న బూతులు తిట్టే ఒకరిని దోతులిప్పి ఉరకబెడతానే అంటే అన్నబెట్టిన పార్టీ కోసం కాంగ్రెస్ వాళ్ళ పంచెలుడ కొడతాను. ఆఖరికి అన్న చిరంజీవి కాంగ్రెస్లకు పోయిండు, అది వేరే ముచ్చట. కానీ అడ్డమైన బూతులన్నీ తిట్టిన ఇటువంటి మనిషి మళ్ళా మనసు మార్చుకొని తెలుగుదేశం పార్టీలకు వస్తాడు. ఇంకా ఆయన ఫోటోలు పెట్టి అల్చెల్ చేస్తున్నారట ఫ్యాన్స్. ఈ అల్చెల్ ఎక్కడిది? ఇంతకు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలకు పోతున్నాడని పుకారు లేపినోడు ఎవడు? చిరంజీవి తమ్ముడు ఒక్కసారి ప్రజారాజ్యం పార్టీలనే చేతులు కాల్చుకొని మూసుకొని కూర్చున్నాడు. ఇప్పుడు మళ్ళా పార్టీలకు పోవాల్సిన అవసరం ఉన్నదా చెప్పుండ్రి? దున్నపో తీనిందనగానే దుడ్డేని కట్టేయమన్నట్టు ఎవడో ఫ్లెక్సీ పెట్టిండట, ఇంకెవడో అగో అని ఆగమాగం చేస్తున్నాడు. ఎంత కాదనుకున్నా అన్న చిరంజీవి మాటను దాటిపోతాడా? నాగబాబు కూడా చెప్పే ఏ పార్టీలకు పోడు మా తమ్ముడని. లేస్తే మనిషిని కాదని గడుకోపారి తొడలు కొట్టుకునే రామారావు వాళ్ళ గ్యాంగులో చేరుతుండొచ్చునా? తెలుగుదేశం వల్ల మనసులో ఏమున్నదో తెలుసుకోవాలంటే ఇవాళ రేపు ఏది చదివితే ఎరకైతుందో మీకు బాగా ఎరికే. మరి వాళ్ళు ఇంతగానం దనలాడుతున్నారు ఎందుకో ఏమో పవన్ కళ్యాణ్ పట్టుకపోయి పార్టీలో చెరిగి చేపియాలని. చిన్న చిరంజీవి ఫోటోలు చంద్రబాబు సార్ పక్క పొంటి పెట్టి అగో వచ్చేసిండని ఇంటర్నెట్లో పెడుతున్నారట. ఇంతకు పెట్టినోళ్ళు చిరంజీవి తమ్ముని అభిమానులా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆస్థాన కళాకారులా అనేది జరంతా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఇంటి సంసారం ఎట్లున్నదో తెలియదు కానీ మనిషి మాత్రం ఏదన్నా చేసేది ఉంటే భయపడకుండా చేసేస్తాడు. సాటుకు చెప్పడు, దొంగసాటు పోయి కలుసుడు ఇటువంటి పని చేయడు. కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ను ఇట్లా చేసి ఇబ్బంది పెట్టడు. మరి అటువంటి మనిషి బేరాలు నడిపి తెలుగుదేశం కడవ కప్పుకొని మునిగిపోతాడంటే మేము నమ్మమని ఆయన పక్కపంటి వాళ్ళు కూడా చెప్పేస్తున్నారు. మరి ఎవరు ఎందుకు పవన్ కళ్యాణ్ను గుంజుకొచ్చే పని చేస్తున్నారో జర పబ్లిక్ బాగా దిమాగ్ పెట్టి అర్థం చేసుకోండి.